ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరం కూడా కొత్తగా ఇంటిని నిర్మించుకునేటప్పుడు ఇంట్లో వారందరూ బాగుండాలని, ఇంటికి మంచి గాలి వెలుతురు రావాలని, ఇంట్లో ఉండేవారికి కలిసి రావాలని, ఆరోగ్యపరంగానో వ్యాపార పరంగానో ఆర్థిక పరంగానో అన్నీ కలిసి రావాలని వాస్తు చూసుకుంటూ కట్టుకుంటూ ఉంటాం. వాస్తు సిద్ధాంతాలు చెప్పిన ప్రకారం కనుక ఇల్లు కట్టుకుంటే కలిసి వస్తుంది అని అలాంటి నమ్మకాలతో అందరం అలాంటి పని ఈ రోజులో చేస్తున్నాం. వాస్తు లేకుండా ఉన్నదాన్ని కూడా కొట్టేసి మరి సవరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇంటికి వాస్తు బాగుంటే ఇంట్లో ఉండేవారికి కలిసి వస్తుంది అంటున్నారు కదా. ఒంటి వాస్తు బాగుంటే మరి మనకి జీవితం చాలా బాగుంటుంది కదా. మరి ఇన్నాళ్ళు ఇళ్ళకు వాస్తు చూసుకున్నారు కానీ ఎప్పుడన్నా మీ శరీరం వాస్తు ఒక్కసారన్నా చెక్ చేసుకున్నారా? ఎలా ఉంటే మీ శరీరం వాస్తు దోషం లేకుండా హెల్దీగా ఉన్నట్టు అనేది మరి ఇంతవరకు ఇప్పుడు ఆలోచించలేదా? మరి ఒక్కసారి ఈ విషయాన్ని ఆలోచించండి. పోలీసు మిలిటరీ ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు వాళ్ళ వాస్తు చూస్తారండి. కింద నుంచి పై వరకు కొలతలు వేసి ఏవెక్కడ ఉండాలో అట్లా షేప్ ఎట్లా ఉండాలో అలా చూసి ఉద్యోగాలు ఇస్తారు. వాస్తు బాగున్నోళ్ళని తీసుకుంటేనే ఆ మిలిటరీలో పోలీసులు ఉద్యోగాలకి సెలక్షన్స్లో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. అలాంటి వారే దేశానికి ఏదైనా చేయగలుగుతారు. అలాంటి వారే హెల్దీ, అలాంటి వారే ఫిట్ అని అర్థం వాస్తు బాగుంటాయి. మరి మనం ఎప్పుడైనా మన వాస్తు చూసుకోవట్లేదు కదా. మరి ఎక్కడెట్లా ఉండాలి అంటే మీరు ముందుగా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ వాస్తు దోషాలు ఎక్కడెక్కడ ఉంటున్నాయో చూద్దాం. మొట్టమొదటి వాస్తు, మీరు స్నానం చేయడానికి బట్టలు ఇప్పినప్పుడు 2 పాదాలు ఆనించి నుంచోండి. 2 తొడలు ఆనకుండా ఉండాలి, కొంచెమన్నా గ్యాప్ ఉండాలి. 2 తొడలు ఆనకుండా ఉంటే మీది సరైన వాస్తు ఉన్నట్లు. ఇట్లా ఆనించి నుంచినప్పుడు తొడలు ఆనుకున్నాయా ఓవర్ వెయిట్, తొడలు ఇంకొంచెం మోకాళ్ళ నుంచి పైదాకా కలిసాయా ఒబిసిటీ. ఇట్లా ఆనించి నుంచినప్పుడు కింద నుంచి పై దాకా చేయం దొరకటానికి కూడా సందు లేకుండా పెరిగిపోయినాయా, అది మార్బిడ్ ఒబిసిటీ. అందుకని తొడ ఆనుకోకూడదండి. ఇదేంటంటే మా తొడ మాకు అనుకుంటే ఏమవుతుందని మీరు అనుకుంటున్నారు. మీ తొడ మీకే ఆనుకోకూడదు. పక్క వాళ్ళది అనుకున్నా కాసేపు ఆనుకుంటుంది, ఇబ్బంది లేదు. కానీ తొడ ఎందుకు ఆనుకోకూడదు తెలుసా? కుడికాలు కుడి చక్రము, ఎడమకాలు ఎడమ చక్రము. చక్రాలు ఆనుకోవటం అనేది నేచర్లో ఏ వాహనానికైనా ఉన్నాయండి? రాపిడ్ వచ్చేస్తుంది తొడలు. ఒత్తిడి ఎక్కువ పెట్టాలా, ప్రెషర్ పట్టాలా, మండుతుంటుంది, చాలా ఇబ్బందులు వస్తుంటాయి. అందుకని పోలీసు మిలిటరీ ఉద్యోగాల్లో తొడల మధ్యలో కాస్త స్కేళ్ళు ఏదైనా పెట్టి చూసుకుంటారు కదా. ఏమీ ఆనుకోకుండా అట్లా గ్యాప్ ఉంటే హెల్దీ, అలా మీరు చూసుకోండి. ఇక రెండవది, కాలర్ బోన్ కనిపించాలి. ఈ పైన కాలర్ బోన్ కనపడితే మీరు హెల్దీ, ఐడియల్ ఫ్యాట్ మీకు ఉన్నట్లు. మరి మనందరికీ కూడా తెలియక పెళ్ళాక వాళ్ళ ఆయనకి కనుక ఆ బోన్ కనపడిందంటే వాళ్ళ ఆవిడ అది పూడేదాకా పెడతారు. కాలర్ బోన్ పూడుకుపోవటం మంచిది కాదండి. కొవ్వు మీకు మోతాదుకి మించి ఎక్కువైనట్టు గుర్తు అన్నమాట. కాలర్ బోన్ కనపడితే హెల్దీ. మూడవది, హృదయ భాగం వెడల్పుగా ఉండాలి, ఉదర భాగం సన్నగా ఉండాలి. హృదయం వెడల్పుగా ఉంటే గాలి బాగా వెళుతుంది, ఆయుష్, ఎనర్జీ, ఎఫిషియన్సీ అన్నీ బాగుంటాయి. అట్లాగే ఉదర భాగం సన్నగా ఉంటే ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది. అందుకని పోలీస్ మిలిటరీ ఉద్యోగాల్లో టేప్ వేసి ఛాతీ కొలుస్తారు, గాలి పీల్చమని మళ్ళీ కొలుస్తారు. 5 అంగుళాల పైన ఎక్స్పాండ్ అయితే వాళ్ళు హెల్దీ. అందుకని నడుము భాగం చుట్టుకొలత కూడా కొలుస్తారు. ఇక్కడ లావైందా వాడిని ఇంటికి వెళ్ళి అంటారు మళ్ళీ. అందుకని హృదయ భాగం వెడల్పు ఉండాలి, ఉదర భాగం సన్నగా ఉండాలి. విశాల హృదయం ఉండాలని శాస్త్రం చెప్తే ప్రస్తుతం విశాల ఉదర భాగం అయిపోయింది. పైకంటే కింద లావవుతున్నది చాలామందికి. ఒక్కసారి చెక్ చేసుకోండి, కింద పెరుగుతున్నదా, వాస్తు దోషం. ఇక నాలుగవది, మనం స్ట్రైట్గా నుంచున్నప్పుడు రొమ్ము కంటే ముందుకు బొజ్జ రాకూడదు, ఛాతీ కంటే ముందుకు బొజ్జ రాకూడదు. మీరు ఒక్కసారి గమనించుకోండి, గోడ కట్టేటప్పుడు తాపే మేస్త్రి గోడ లైన్గా ఉండడం కోసం ఇనప గుండేసి చూసుకుంటూ ఉంటాడు. అలాగే ఆ గుండేసి పట్టుకున్నాం అనుకోండి, అది స్ట్రైట్గా చూపించాలి. అలా ఉంటే పర్ఫెక్ట్ వాస్తు. ఆ గుండేసినప్పుడు అది ఎటేటో మెలికలు తిరిగి ముందుకు వెళ్ళింది అనుకోండి, బొజ్జట్లా పెరుగుందనుకోండి, పెద్ద స్పీడ్ బ్రేకర్ లాగా, మీకు వాస్తు దోషం బాగున్నట్టు. ఏదో చెప్తారు కదా వాస్తులో, ఇటు ఈశాన్యం పెరగకూడదు అని. ఏదో అట్లా పొట్ట పెరగటం అనేది అట్లా పెరగకూడదు అన్నట్టు అనమాట. అట్లా పెరిగిందా మీ ఆయుక్షణం, శక్తి క్షీణం. 6వ లక్షణం చూస్తే, మీరు 2 వేళ్లతో బొడ్డు భాగం పక్కన అట్లా పట్టుకోండి. అరంగుళంగుళ మందంలో పొట్ట కొవ్వు ఉండాల. ఇట్లా అంటే 2 పొరలో కలవాలి. అరంగుళంగుళ మందంలో అట్లా ఉంటే మీరు హెల్దీ అనమాట. అంతకంటే మందం అన్ని వేళ్లతో పట్టుకుంటే దొరికింది అనుకోండి, కొవ్వు ఎక్కువ ఉన్నట్టు అనమాట. దీనివల్ల నష్టం. ఇక 7వది, ఇక మోకచేతి దిగువన గుప్పుడు ఇట్లా బిగించిన తర్వాత ఇక్కడ రక్తనాళాల పైకి నీలంగా కనపడాలన్నమాట. బ్లడ్ తీయాలన్నా
ఎప్పుడన్నా సెలైన్ పెట్టాలన్నా రక్తనాళాల కోసం వెతుకుతుంటారు. ఇక్కడ గట్టిగా కట్టి ఇక్కడ గుప్పుడు బిగించమని అట్లా చూస్తే తప్ప పైకి రక్తనాళాలు కనపడట్లేదు. స్వతహాగా రక్తనాళాలు ఇక ఏమి ఇక్కడ కట్టాల్సిన పని లేకుండా ఇక్కడ వెంటనే పైకి పొంగి రక్తనాళాలు మీకు కనపడాలి. అలా కనపడ్డందే మీరు ఐడియల్ షేప్లో ఉన్నట్టు అన్నమాట. ఇలాంటివన్నీ ఉంటే మీరు హెల్దీ అని గుర్తుపెట్టుకోవాలి. మీ శరీరానికి వాస్తు కరెక్ట్గా ఉన్నట్టు గుర్తు. ఇవన్నీ లేకుండా ఉన్నాయా, వాస్తు దోషం అన్న ఇల్లులాగా వాస్తు దోషం అన్న మీ ఒళ్ళు శరీరం. అందుకని మీ ఇంట్లో వాళ్ళందరూ కాస్త మీరు కానీ మీ పిల్లలు కానీ ముందు వాస్తు సరి చేసుకోండి. అప్పుడు అన్నీ కలిసి వచ్చేస్తాయి. మిలిటరీ వారిలాగా మన శరీరం కూడా 100 ఏళ్ల జీవితం మంచిగా హెల్దీగా ఉండాలంటే మంచి షేపులో ఉండాలి. దాని కొరకు వాస్తు దోషాన్ని సరి చేసుకుంటే చాలా చాలా హెల్దీగా అయిపోతారనమాట మీరు. మరి మీ శరీరం ఇట్లా మంచి షేపులో మిలిటరీ వారిని చూస్తే చూడండి చూడముచ్చటగా ఉంటారు. రూపం బాగోపోయినా రంగు బాగోపోయినా వాళ్ళ షేపు చూస్తే చూడండి ఎంత. రిపబ్లిక్ డే రోజున ఆగస్టు 15 రోజున చూడండి కవాతు చేస్తుంటారు కదా సైన్యం. 1000 మంది సైన్యం చూస్తే ఒకే షేపులో చూడండి ఎంత అందంగా ఉంటారో. కారణం ఆ షేపుకి అంత అందం. వాస్తు పర్ఫెక్ట్గా ఉంటే అంత చూడముచ్చటగా ఉంటాం ఎవరైనా సరే. అటు వడ్డాణం పెట్టుకున్నా, అటు అరవెంక పెట్టుకున్నా, ఇంకేమైనా ఆభరణాలు పెట్టుకున్నా ఎంత ముచ్చట వస్తుందో కదా. అది ఇంతంత బొజ్జుండి వడ్డాణం పెడితే, ఇంతంత జబ్బులుండి అరవెంక పెడితే ఎట్లా ఉంటుందండి. అరవంకి వడ్డాణం అందం కూడా పోతుంది. 50,000, 1,00,000, 2 లక్షలు, 10 లక్షల చీరలు, 50 లక్షల చీరలు కడుతున్నారు. కానీ ఆ చీర యొక్క అందం పెరగాలంటే షేపును బట్టే పెరుగుతుంది. అది లేకుండా ఏం చేసినా అందం పెరగదు. అందుకని మంచి ఆరోగ్యంగా మీరు ఉండాలనుకుంటే మంచి షేపుతో ఉండాలని కూడా నియమం పెట్టుకోండి. కాబట్టి మీ ఇంట్లో వాళ్ళందరూ పిల్లల నుంచి పెద్దల వరకు ముందు వాస్తు సరి చేసుకుంటే ఆరోగ్యం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అనమాట. అలా శరీరంలో ఇప్పుడు చెప్పినట్టు 7 భాగాల్లో వాస్తు దోషం లేకుండా మనం సరి చేసుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.